80, 90, 300, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. 70, 80, 90, 300, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. జనవరి 12, 2023 గురువారం, జనవరి 12, 2023 థర్స్డే. మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి అయితే తగ్గింది. ఏమాత్రం మార్పులు దిగుమతి రోజు తగ్గుతూ ఉంది. అందరూ అనుకున్నాము పండగ మార్కెట్ల కోసం కోతలు పెట్టలేదు కాబట్టి 12, 13 తేదీలు సరుకులు ఎక్కువగా రావచ్చని. అయితే ఇవాళ కూడా దిగుమతి తక్కువగా వచ్చింది. ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే కేవలం 2 మండీలు మాత్రం వేలం పడలు ముగిశాయి. నిన్న ఆరంభంలో టాప్ ధర 340 రూపాయలు పడితే ఈరోజు ఆ ధర 430 రూపాయలు వెళ్ళడం జరిగింది. ఆ కాయలు కూడా సూపర్ టాప్ ఫైన్ క్వాలిటీలు కాదు. మీకు అందరూ తెలిసిందే. అనంతపురం మార్కెట్లో ఇవాళ దిగుమతి తగ్గింది, ధర కూడా పెరిగింది. మదనపల్లి మార్కెట్లో కూడా ధర ఇవాళ పెరిగిందనే చెప్పాలి. ఇప్పటికైతే ఆరంభంలో 430 రూపాయలు టాప్ ధర వేయడం జరిగింది, కానీ అది ఇంకా సూపర్ టాప్ ఫైన్ క్వాలిటీలు కాదు. ప్రస్తుతం జరిగిన వేలపడ ధర విశ్లేషిస్తే ఈరోజు టాప్ ధర 450 రూపాయల దగ్గర నుంచి 500 వరకు వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే దిగుమతి తగ్గింది కాబట్టి అనంతరం కూడా దిగుమతి తగ్గింది, మదనపల్లి కూడా దిగుమతి తగ్గింది. పండగ వ్యాపారాలు నిన్ననే టాప్ 440 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ అయితే 450 రూపాయలు దాటి 500 రూపాయలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికైతే కేవలం 2 మండీలు మాత్రం వేలం పడలు ముగిశాయి. ఈ పొడికాయలు 70, 80 నుంచి 150 రూపాయలు మినహాయిస్తే 200 రూపాయల నుంచి ఆరంభం ధర, 430 రూపాయలు ముగింపు ధర. ఇంకా సూపర్ టాప్ ఫైన్ క్వాలిటీ వేలం పడ జరగలేదు. ఇంకా చాలా మండీలు వేలం పాటలు జరగాల్సి ఉంది. అయితే ఇవాళ మాత్రం 450 రూపాయల దగ్గర నుంచి 500 రూపాయల వరకు టాప్ ధర వెళ్ళే అవకాశాలు ఎక్కువగానే. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికైతే మదనపల్లి మార్కెట్లో 200 రూపాయల నుంచి ఆరంభ ధర, 430 రూపాయలు ముగింపు ధర. ఇంకా సూపర్ టాప్ ఫైన్ క్వాలిటీ వేలం పాట జరగలేదు. ఎక్స్పెక్టేషన్ అంచనా టుడే టాప్ ప్రైసెస్ 450 to 500 రూపీస్. బట్ వెయిట్ అండ్ సీ. తదుపరి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. భవదీయుడు సయ్యద్ షహతాజ్. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ టాప్ ధరలు కేవలం అంచనా మాత్రమే. 500 రూపాయల వరకు అంచనా వేసుకున్నాం. మరి పెరగవచ్చు, తగ్గవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. భవదీయుడు సయ్యద్ షహతాజ్.